శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉన్నట్లయితే ఆ డబ్బు ఖర్చు నుంచి బయటపడటానికి శనివారం రోజు ఒక పరిహారం చేసుకోవాలి. దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర రాలి పడినటువంటి రావి చెట్టు ఆకు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళతో ఆ తర్వాత ఆరబెట్టి దాని మీద తడి సింధూరంతో శ్రీం అనే అక్షరం రాయాలి. అలా రాసినటువంటి రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు తడి సింధూరంతో శ్రీం అనే అక్షరం రాసినటువంటి ఆ రావి ఆకును మీ పర్సులోనే ఉంచుకోండి. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోండి, మగవాళ్ళైతే పాకెట్ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకు తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో ఉంచి మళ్ళీ కొత్తగా రాలిపడినటువంటి రావి చెట్టు ఆకును తెచ్చుకొని ఇలానే చేయండి. అంటే వారం వారం ఆకు మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే డబ్బు ఖర్చులు తగ్గటానికి మీరు శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి. పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు రావి చెట్టు మొదట్లో పోయండి. అయితే ఆవు పాలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టి బొట్టులా పెట్టుకోండి. మీరు కొంత తడి మట్టిని ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఆ మట్టి ఉంచండి. ప్రతిరోజు కూడా కొద్దిగా నీళ్లతో ఆ మట్టిని తడిపి దాన్ని బొట్టులా పెట్టుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు రోజు ఆ మట్టి బొట్టు పెట్టుకోండి. మళ్ళీ శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్తగా మట్టి తెచ్చుకోండి. అంటే రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు, ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోసాక ఆ తడి మట్టి బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ మట్టి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టి తడి చేసి బొట్టులా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. అలాగే ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే ప్రతిరోజు కూడా ఇంటి యజమాని ఓం నమో ధనదాయై స్వాహ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీళ్ళు బట్టి జపించుకుంటూ ఉండాలి. దానివల్ల వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఖర్చులు అనేవి అదుపులో ఉంచాలంటే, నియంత్రణలో ఉంచాలంటే ఖచ్చితంగా రోజు సంధ్యాదీపాన్ని వెలిగించండి. సాయంకాలం పూట సంధ్యాకాలంలో మీ ఇంట్లో పూజా మందిరంలో ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగిస్తే వృధా ఖర్చులు తగ్గుతాయి. అది కూడా సంధ్యాదీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ పూజా మందిరంలో దీపాలు వెలిగించండి. అలాగే ఇంటి బయట అంటే సింహద్వారానికి 2 వైపులా నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపాలు వెలిగించండి. ఇలా చేస్తూ ఉంటే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా? అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి, మీ రాశి గురించి, నక్షత్రం గురించి, జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.